సో ఫైనలీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని మనం ఆయన లుక్ చూసినప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అలా ఏ సినిమా అనుకుంటున్నారా? లక్ష్య అనమాట. సో ఇవాళ నాతో పాటు లక్ష్య టీమ్, సో నాగశౌర్య గారు అండ్ మన లేటెస్ట్ హార్ట్ షో కేతికా శర్మ ఈజ్ విత్ మీ రైట్ నౌ. ఆయనకు ముందు ట్యాగ్ లైన్స్ చాలా అనుకున్నా కానీ నేను అనుకున్న ట్యాగ్ లైన్ ఆయనకి ఇష్టం లేదు, అందుకే చెప్పడం లేదు. సో ఫైనలీ వెల్కమ్ టు మిర్రర్ టీవీ అండి. అండ్ ఫస్ట్ మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, మీ కమిట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ కాలింగ్ మీ అనదర్ లైక్ సో కాల్డ్ అలాంటివి ఏమనుకుండా థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండి. ఫస్ట్ ఇలాంటి కథ రావడం, అవుట్పుట్ బాగా రావడం అండ్ 10th రిలీజ్ అవ్వడం, జనాలు మళ్ళీ థియేటర్ రావడం, సో అన్నిటికీ హ్యాపీ నేను. సో నైస్. అండ్ హలో కేతికా, వన్స్ అగైన్ వెల్కమ్ టు టాలీవుడ్. ఆఫ్ కోర్స్ అప్పటి నుంచి ఇలానే ఇక్కడే ఉండిపోయారా హైదరాబాద్లోనే? అప్పటి నుంచి రొమాంటిక్ నుంచి ఇక్కడే ఉన్నారు? Yeah, I'm loving it. I don't think I have plans of going back anytime soon. సో ఇక్కడ మా తెలుగు ప్రజలందరూ మిమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారు కాబట్టి వదిలేయరు ఇప్పట్లో. సో మీకు తెలుగు అర్థం కాకపోయినా సరే నేను తెలుగులోనే మాట్లాడతాను, మీకు నేర్పిస్తాను నేను తెలుగు ఇవాళ. ఓకే, అర్థమైందా ఇది? కొంచెం ఏం అర్థమైంది? That you're going to talk to me in Telugu. ఎస్, అవునయ్య, సో బేసిక్గా అంటే మొన్న సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పుడు విత్ ఇన్ 1 month మళ్ళీ ఇంకో సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆ ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, సక్సెస్ అవ్వనివ్వండి, సో అది మైండ్లో పెట్టుకుంటారా? ఎలా ఉంటుంది మీకు? అసలు మైండ్లో పెట్టుకోనండి. అసలు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత లైక్ వన్స్ రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత ఇంకా దాని గురించి నేను టెన్షన్ పడ్డాను. అండ్ పూరి గారు సినిమాలో నాకు నచ్చిన డైలాగు, సినిమా ఫ్లాప్ అయినా ఇక్కడ ఉండాలి, హిట్ అయినా ఇక్కడ ఉండాలి. హిట్ అయిన మాత్రం మనం నాసా టికెట్ ఇచ్చి పంపిరు, అండ్ ఫ్లాప్ అయిన మాత్రాన మన టాలెంట్ లేకపోతే ఇంట్రెస్ట్ నుంచి వెళ్ళిపోవడం తప్పు. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు నన్ను జనాలు ప్రేమిస్తున్నారు. సో దానివల్ల నాకు రిజల్ట్తో సంబంధం లేకుండా ఐఎమ్ సర్వైవింగ్, ఐఎమ్ సస్టైనింగ్. అండ్ కేతిక, సో ఎలా అనిపించింది? ఫస్ట్ రొమాంటిక్ ఆ మూవీలో చాలా ఏమంటారు మంచి హాట్గా రొమాంటిక్గా కనిపించారు, అండ్ ఇప్పుడు ఇందులో కంప్లీట్లీ డిఫరెంట్. ఆ లుక్ అది చూస్తే తెలుస్తుంది. సో మీరు ఎంతలా ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ని? The main reason why I did this movie is because she's such a different character from romantic, like you said. And even as a character, she is very different from the role that I played in romantic. She's a very emotionally mature girl. She follows her heart. She's a very righteous girl, and she loves Parthu with all her heart. Yeah, like she supports him. His dream is her dream, and it's a very beautiful character. నైస్. అండ్ మీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అంటే ఈ సినిమాకి పర్టికులర్గా ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఇంత కష్టపడాలి అని తెలిసినప్పుడు మైండ్లో ఏం రన్ అయింది ఫస్ట్? అసలు నేను చేయగలుగుతానా? ఇంత నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. సరే, నేను ఫస్ట్ వినిన వెంటనే కథ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ నాకు చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. అంటే ఒక స్టోరీ డ్రివెన్, ఎంతసేపటికి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పటాయించాలి, ఇంకా అదే సినిమా అంటే నా వల్ల కాదు. బికాజ్ నేను చాలా సినిమాలు చేస్తాను అలాంటివి, నాకే కొత్త అనిపించట్లేదు. బట్ ఈ షూటింగ్ వెళ్ళే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచి వెళ్తాను. సో నాలో కొత్తదనం నాకే కొత్తగా అనిపించింది. అండ్ ది బెస్ట్ ఇవాళ అవుట్పుట్. అండ్ నేను ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి, అండ్ బాయ్ నుంచి మెన్గా మారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి సినిమాలో. 4 వేరియేషన్స్ చూపిస్తున్నాను. నేను ఎలా కన్వే చేయగలుగుతాను, ఈ క్యారెక్టర్ ఎప్పుడు చేస్తాను. సో నాకు ఎవ్రీడే షూట్కి వెళ్ళినప్పుడు ఒక యాంగ్జైటీ ఉండేది. ఈరోజు ఎలా చేస్తాను, ఈరోజు జగపతి బాబు గారితో చేస్తున్నాను, ఈరోజు కేతికతో చేస్తున్నాను. సో నాకేంటంటే ఈరోజు నేను ఆశ్చర్య ఆడబోతున్నాను, క్లైమాక్స్ చేయబోతున్నాను, ఇంటర్వెల్ చేయబోతున్నాను. సో నాకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో ఎంజాయ్ చేయడానికి. అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీడే నేను ఆన్ టోస్ ఉండేవాడిని, రిలాక్స్గా ఎప్పుడు లేను ఈ సినిమాకి అయితే మాత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. నా లైఫ్ డిసిప్లిన్ ఉండడానికి కానీ, బికాజ్ ఆ బాడీ రావాలంటే డిసిప్లిన్ లేకపోతే అస్సలు రాదు, అస్సలు రాదు. యా, ఐఎమ్ లైకింగ్ ఇట్. నైస్. అండ్ మిడిల్లో మళ్ళీ ఆ సినిమాకి మళ్ళీ వెంటనే ఆ ఇంటర్వెల్ సీన్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్, బాబోయ్ ఈ 2 ఏళ్ళు మైండ్ పోయి ఉంటుంది. ఈ 2 ఏళ్ళు నాకు నిజంగా మైండ్ పోయిందండి, దోల తీరిపోయింది నాకు. ఎందుకంటే 2019 నుంచి ఐఎమ్ డూయింగ్ 4 మూవీస్ సైమల్టేనియస్లీ.
ఏది బయటికి రావట్లేదు, ఎందుకంటే ఒకటి 2 సార్లు కోవిడ్ వచ్చింది, లాక్డౌన్స్ వచ్చాయి, అండ్ ఏది బయటకు వదల, అన్ని సగం 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 ఉన్నాయి, అండ్ అన్నిట్లోనూ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. సో ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ అండి, వెరీ వెరీ బిగ్ టాస్క్. చచ్చిపోయాం లిటరల్లీ. కో డైరెక్టర్ కంటే నేను ఎక్కువ కష్టపడ్డాను. బట్ ఫైనలీ యూ మేడ్ ఇట్. యా ఐ మేడ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ అవుట్పుట్స్తో. నైస్. అండ్ కమింగ్ టు యూ కేతిక, సో ఫస్ట్ రొమాంటిక్ సైన్ చేయడం జరిగిందా, ఇది సైన్ చేయడం జరిగిందా? At first sign romantic. రొమాంటిక్, Yes. ఓకే. సో దాని తర్వాత ఇది. Yeah. నైస్. So at the time this movie came to me, I think there was just there was just one song of romantic which was out, the Beat song. That was the only song which was out, which is completely different from this character. Okay, so that was only out, and I remember it was the last day of the shoot of Romantic when I met Santosh sir, and he narrated this script to me, and because it was so different from what I was actually shooting, I loved the script. It was a sports movie, which was again very different, and I just went in for it. అండ్ నాకు ఎందుకు అనిపిస్తుంది, ఫస్ట్ చలో సినిమాకి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. ఆ రోజు ఆ అమ్మాయిలో ఆ కళ, ఆ లక్ అందరం మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు పిఆర్ఓ గారు, మీ మదర్ అందరం కూర్చొని ఈ అమ్మాయికి అదృష్టం బాగుంది అని చెప్పి. సో అట్లా ఇప్పుడు ఈ అమ్మాయితో అనిపిస్తుంది. మీకు అనిపించిందా? నాకు అనిపించిందండి. సి నిజంగా ఆడవాళ్ళ అదృష్టం చాలా ఇంపార్టెంట్ ప్రతి సినిమాకి, అండ్ కేతికమ్మ సినిమాలో ఉంది, ఇంకేం కావాలి? పాపం వాడికి అర్థం కావట్లేదు, లేకపోతే ఆనందపడి. యు ఆర్ లక్కీ చామ్. I am a lucky charm. Yeah, that's what we are discussing about My you. second film. See, getting a film in film industry, it's very difficult for others, right? You got Yeah, it, and actually, within as a- 1 month 2 million movies are releasing in Yeah, between it's 1 month. more than luck. What I also believe is it's the Puri sir tag. You know what I'm saying? Because it's like if Puri sir has launched her, then you know I am already in kind of the light that okay, who's this person who sir has launched with his son, and who's this? So already people want to meet me. Is why I actually before my first movie released, I had Lakshya with me, and I also had my next. So it's more than luck. I think it's more the Puri sir tag. సో లక్ నమ్ముతారా మీరు? డూ యూ బిలీవ్? Of course, I feel like people they are destined for great things, and everybody comes with their own destiny and fortune. But I also believe that when hard work meets opportunity is when also it creates luck. So I feel like one should be extremely hardworking, and when there is an opportunity, you are going to be called lucky as well. ఎగ్జాక్ట్లీ. మీరు నమ్ముతారా? Therefore, hence proved. దీంట్లో ఎంత సైన్స్ ఉందని ఫస్ట్ నేను ఇప్పుడే నేను లక్కే నమ్ముతానండి. నమ్ముతారు. లక్కే నమ్ముతారు. ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ లక్ మ్యాటర్స్. హార్డ్ వర్క్ 1% ఉంటే చాలు, లక్ 99% ఉండాలి. బికాజ్ ఇది మనం చేసే పని మన ఒక్కరికే కాదు కదండి, మనం చేసిన పని కొన్ని కోట్ల మందికి నచ్చాలి. ఆ రోజు ఆ థియేటర్కి ఏ మూడ్లో వస్తారో ఎవరికి తెలియదు, ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలియదు. సో వాళ్ళకి నచ్చేలా మనం తీయాలి, అండ్ అట్ ది సేమ్ టైం నచ్చాలి, అది పెద్ద హిట్ అవ్వాలి. ఆ రోజు తుఫాన్ రాకూడదు, కోవిడ్లు రాకూడదు, ఏవి రాకూడదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్ అండి వెన్ యూఆర్ ఇన్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ లక్ష్య ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు తను నరేట్ చేస్తున్నప్పుడు ఏం నచ్చింది బేసిక్గా మీకు? స్టోరీ అండి, స్టోరీ కంప్లీట్. నాకు ఎందుకు నచ్చిందంటే ఐ సా ద జర్నీ ఆఫ్ పార్థు. ఇట్స్ కంప్లీట్లీ ఏంటంటే లక్ష్య అనే మూవీ ఇట్స్ అ జర్నీ ఆఫ్ పార్థు. పార్థుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ క్యారెక్టరేషన్ వదలలా డైరెక్టర్, అండ్ ఆ ఒక్క క్యారెక్టర్ చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి, ప్రతిదీ హెల్ప్ చేస్తూ వస్తున్నాయి, అండ్ ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో నాకు వినిన వెంటనే ఐ సెడ్ ఎంత మంచి క్యారెక్టర్ నాకు రాదు ఇంకా, అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్, అండ్ ప్రతి మనిషికి తను గెలవాలని ఎప్పుడూ కోరుకుంటుంది. అలాంటి తన గురించి తను తెలుసుకుని మళ్ళీ తను గెలిచి ప్రపంచంలోకి వచ్చి ఎలా గెలిచాడు అనేది సినిమా. సో మీ రియల్ క్యారెక్టర్ని రిలేట్ చేసుకున్నారా? తెలియదండి, నాకు తెలిసిన అందరు ఆర్టిస్టులకి తెలియకుండా వాళ్ళ పర్సనల్ ఇష్టాలని ఆ సినిమాల మీద కొంచెం ఉంటుంది, ప్రభావం ఉంటుంది. ఎక్కడో 10%, 20%, కొన్నిసార్లు 70%. బట్ ఆఫ్ కోర్స్, కానీ ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే దీనికి పెట్టిన హార్డ్ వర్క్, దీనికి పెట్టిన డెడికేషన్ వేరే అనిపిస్తుంది అంటే. యా ఎగ్జాక్ట్లీ అండి. వరుడు కావాలని లాంటి మూవీ కూడా హార్డ్ వర్క్ చేశానండి యాక్చువల్లీ, కానీ అది కనిపించదు. బికాజ్ ఆ ఇన్షర్ట్ టక్ ఇన్ అంత స్లిమ్గా ఉండడం చాలా కష్టం బేసిక్లీ.
బట్ దీంట్లో ఏంటంటే కొంచెం కష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, దాని మించి ఏమి ఉండదు. అన్ని సినిమాలు ఒకే కష్టం ఉంటుంది అండి, అంతే నాకు తెలిసినంత వరకు. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం అందరం, అదే పెద్ద కష్టం. ఓకే, అండ్ కమింగ్ టు యూ, సో ఫస్ట్ ఆకాష్ పూరితో చేశారు అండ్ ఇప్పుడు శౌర్య గారితో, సో ఏం డిఫరెన్స్ గమనించారు ఇద్దరిలో? The difference between them? Okay, now let me think of a difference because they are very different actors, but the similarity is that both are extremely passionate towards their craft and both are chala manchi actors. So that's the similarity. I think the difference is that their style of acting is very different. They're two very different actors, I think. I think Akash is somebody who likes to come with his prep. He, I feel, is extremely natural. Like, you know, he is not going to do a lot of characterization. He's just, it's not very different the way he is with you and how he's on screen. It's very naturally flows into. So I think they're both very different and as terms of characterization comes. So yeah, Okay. I think that's the difference. సో బేసిక్గా అంటే హీరోయిన్స్ ఫలానా అన్నప్పుడు మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఈ అమ్మాయి నా సినిమాలో ఈ అమ్మాయి త్రో పేరుంటే బాగుంటుంది అట్లా అని చెప్పి. సో ఫస్ట్ కేతిక అని చెప్పగానే మీ ఇంట్రెస్ట్ ఉండేనా, అంటే డైరెక్టర్ త్రూ వచ్చిందా? సో ఏంటి సార్ డైరెక్టర్ త్రూ వచ్చింది, అండ్ డైరెక్టర్ ఏమన్నారంటే కేతిక శర్మ అని చెప్పి ఇప్పుడు రొమాంటిక్ అనే సినిమాలు చేస్తుందండి. సరే అవునా, ఓకే ఓకే ఒకసారి రషెస్ ఏమైనా ఉంటే చూద్దామా అని అడిగాను. సరే నీకు రషెస్ ఆల్రెడీ వచ్చినాయి సార్ అని చెప్పి సా ఇట్, అండ్ దాంట్లో యాక్టింగ్ అని చూసాం, అండ్ ఐ థింక్ పర్ఫెక్ట్ సరిపోద్ది మన సినిమాలోకి అనిపించింది. సో వి పిక్టర్ అంతే. చాలా సింపుల్గా చెప్పారు. నిజంగా అలాగే జరుగుతాయండి. అండ్ ఇప్పుడు నేనేంటి ఇప్పుడు కూర్చొని ఒక మోనోలాగ్ తీసుకునేలాగా. మొన్న నేను ట్రైలర్లో అని చూసినప్పుడు తన గురించి చెప్పిన మాటలు అందరం విన్నాం, మేమందరం మొత్తం తమ్నేల్ యూట్యూబ్ అంతా చూసారా మీరు? బేసిక్గా చూస్తారా సోషల్ మీడియా? సోషల్ మీడియా చూడండి అసలు. He isn't, you aren't on. ఐఎమ్ నాట్ ఇంటూ సోషల్ మీడియా. మొత్తం తమ్నేల్ అంతా అదే, ఖచ్చితంగా ప్రతి అబ్బాయి రొమాన్స్ చేయాలనుకుంటాడు, ఆ వర్డ్ ఒకటే హైలైట్ చేసి. అవునా బాబోయ్, సి రొమాంటిక్ అనే టైటిల్ పెట్టి రొమాన్స్ అంత బాగా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ జనాలకు బాగా రీచ్ వెళ్ళిద్దండి. అండ్ తన చాలా బాగా వేసింది, అందుకే చూసి మా దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనిపించింది. బికాజ్ నేను డిఫరెంట్గా ఉంటున్నాను ఈ సినిమాలో, అట్ ది సేమ్ టైం కేతిక డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో అనిపించేది. ఓకే, సో మీ క్యారెక్టర్లో మీకు బాగా నచ్చింది ఏంటి ఇందులో? What I love about my character, I think what I love about her is that she follows her heart. And that's what I relate to in my real life as well, because I love to follow my heart. Now, if that means if her heart means even going against everybody else, she will still follow her heart. But she will stick to her morals. You know, the moment she feels now, you know, this is going against my morals, she will take a step back. And she is always there she's there 100%. For example, if, you know, she supports him, she's going to support him 100%, no matter how many people tell her not to. Have you watched the trailer? She tells her mother, Pardu is a future champion. That is how much she believes in him. And mom is like, no, like the archery is, you know, a dying game. What are you saying? It's not even like, and that is what this movie is all about. It's about archery. It's about the most historical game of our, you know, of our mythology, Ramayana. So, you know, this movie is how he is going to, you know, be the Arjun and, you know, అర్జున్ ఓకే Pardu, hai na? Pardu. Arjun, right? అర్జునుడు. Arjunudu. It's a Mahabharat Arjun character. Mahabharatam. It's the same. Yeah, Well, same. correct. Yeah. I'm just saying the Hindi name. Yeah. So yes, he's just going to arrow everyone's heart. Yeah, one of his best work coming. one of his best works coming on the screen, and I'm very blessed to be a part of that. సో నైస్. నేను ఇందులో ఆల్మోస్ట్ 3 నుంచి 4 వేరియేషన్స్ ఉన్నాయి. 4 variations. వెరీ యంగ్ అండ్ కొంచెం బియర్డ్ లుక్, హెవీ లుక్. సో ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతున్నాయి 4 లుక్స్? అదే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ పార్దు తన లైఫ్లో ఎలా ఎంచుకున్నాడు, అండ్ ఎలా పడ్డాడు, ఎలా లెగిసాడు, ఎలా ప్రూవ్ చేసాడు. దట్స్ ద హోల్ స్టోరీ ఆఫ్ లక్ష్య అండి. అండ్ ఒక మనిషి పడ్డానికి కారణం తనే అవుతాడు ఎప్పుడైనా సరే. అది వాళ్ళు రియలైజ్ అవ్వకుండా తప్పులు చేసి
పక్కన వాళ్ళు చెప్పినా సరే పర్లేదని తప్పులు చేసి మీరు అలా ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానండి. మంచికి చెడుకి నేనే కాదు. యా నేనే కారణం. సో అందుకే నేను ఎప్పుడు చెప్తా కదండి, నా సినిమాలు ఫ్లాప్ కారణం నేనే, హిట్ కారణం నేను ఎవరి మీద రుద్దును. సో అదే పార్దు క్యారెక్టర్ కూడా, ప్రతి మనిషి క్యారెక్టర్ అదే, పడడానికి వాడే కారణం. కానీ కొంతమంది ఏమంటారంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలా అయింది, నాకు ఇలా అయింది కాబట్టి. లేదు, నువ్వు వదిలేసావు కాబట్టి అయింది. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. ప్రతి మనిషికి ఈ సినిమా చూసిన తర్వాత పార్దు అనే క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అవుతాను. ఓకే. అండ్ సో ఫస్ట్ టైం కేతికతో కాబట్టి సో తన గురించి ఒక మంచి మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి మాటలు చాలా ఉన్నాయండి. సరే, ఒక మంచి ఒక చెడు రెండు మాట్లాడుతాం. ఒక మంచి చెడు, షీఈ్ వెరీ గుడ్ అండి. షీఈ్ వెరీ గుడ్ లుకింగ్ గర్ల్, వెరీ వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. చెడు మార్చుకోవాలి. అండ్ చెడు అంటే షీఈ్ వెరీ నైస్ టు ఎవ్రీ వన్. అది తనకే మైనస్. సో అది నేను ఎప్పుడు చెప్తుంటా, డోంట్ బీ నైస్ టు ఎవ్రీ వన్. అందరితో ఒకేలా ఉండకూడదు. కొన్నిసార్లు మిస్యూజ్ చేస్తారు కదా, సో ఐ విల్ బీ కేర్ఫుల్, అంతే అంతే. సో ఇప్పుడు అర్థమైందా? ప్లస్ మైనస్ చెప్పారు మీ గురించి. సో మీరు చెప్పండి శౌర్య గారి గురించి ప్లస్ మైనస్. Plus minus. I think I have huge respect for his self-discipline. Yeah, huge self. Seriously, I respect it a lot, and that's the plus point because I think that's very inspiring. And the minus, I think, is the minus is again the self-discipline. It is so much that we all are like shit, yeah. You know, it is too much. So yeah, I think that's the plus and the minus. ఓకే. సో లక్ష్య గురించి వచ్చేసరికి ఇందులో జగపతి బాబు గారు అసలు ఏంటో ఆయన క్యారెక్టర్లు ఒక్కొక్కలాగా మొన్న అఖండ మూవీలో డిఫరెంట్గా ఉన్నారు, ఇక్కడ డిఫరెంట్. ఆయన హిస్ యాక్టింగ్ స్కిల్స్ అండి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, బట్ ఒరిజినల్గా చూస్తే ఇలా చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఇంత న్యాచురల్గా ఉంది బయట, అండ్ ఇంత పోర్ట్రేట్ అవుతుంది కెమెరాలో అని చెప్పి. సో ఆయన తెలియకుండా, ఆయనకి అడగకుండానే కొన్ని దొంగతనం చేశాను అనమాట, కొన్ని యాక్టింగ్ స్కిల్స్ అన్ని. అండ్ హీఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. హీఈస్ లైక్, నిజంగా చెప్పాలంటే హీఈస్ ఎ లెజెండ్. సో ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి ఇందులో ఎట్లుంటుంది? 10th రిలీజ్ అవుతుంది చూడండి. హీఈస్ నాట్ ఎ విలన్. ఆయన విలన్ కాదు, మా డాడీ కాదు, మా తాత కాదు, నా ఫ్రెండ్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్ కాదు. అండ్ హీఈస్ నాట్ ఎ కోచ్, మెంటర్ కాదు. సో ఏది కాదు. అసలు ఏంటి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నాకు సంబంధం ఏంటి? ఇట్స్ డిఫరెంట్ ఈక్వేషన్. డెఫినెట్లీ జనాలందరికీ ఆకట్టుకుంటుంది. ఓకే. అండ్ ఈ మూవీలో మీ క్యారెక్టర్తో ఎక్కువగా రన్ అయ్యే క్యారెక్టర్ ఏది? ఎక్కువగా త్రూ అవుట్ ఏ క్యారెక్టర్తో రిలేట్ అవుతూ ఉంటుంది? Who I related to the most, well, I relate to Ritika the most, my character, but the character who I feel like is one of my favorite characters in the film is actually Jagapati Babu Garu. I think his character is, it's a very beautifully character, like he said, it's a very different character, you know. So yeah. ఓకే. అండ్ సో ఇన్ని మాట్లాడుకున్నాం, మన కెప్టెన్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సో సంతోష్ చాలా బాగా తీసాడండి, అండ్ వెరీ గుడ్ డైరెక్టర్ అవుతాడు, మంచి త్వరలోనే పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఎందుకంటే ఒక క్రాఫ్ట్ మీద ఆయన క్రాఫ్ట్ మీద ఆయనకి డైరెక్షన్ అంటే ఓన్లీ డైరెక్టింగే కాదండి, 24 క్రాఫ్ట్ మీద పట్టు ఉండాలి. అండ్ ఆయనకి అన్ని క్రాఫ్ట్ మీద పట్టు ఉంది. డెఫినెట్లీ మంచి స్టోరీ సెలెక్షన్ ఉంది, ఏ ఆర్టిస్ట్ నుంచి ఎలా రప్పించుకోవాలో అవగాహన ఉంది, ముఖ్యంగా అందరినీ బాగా మేనేజ్ చేస్తాడు. సో డెఫినెట్లీ మంచి డైరెక్టర్ అవుతాడు. హీఈస్ వెరీ గుడ్ అట్ డైరెక్టింగ్ అండి. ఓకే. అండ్ యూ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? I was very comfortable working with Santosh sir. He is very relaxed, chill director, you know, and the good thing is he has a lot of clarity. He maintains a lot of relaxed atmosphere, which is very important for an actor to perform well, because you know acting is a lot about your mind. You have to bring all the emotions, right? So an actor should be rather relaxed rather than stressed. So I feel like he's very good with that. Yeah, he maintains a very nice, chill, relaxed atmosphere on set. ఓకే. అండ్ ఇలాంటి సినిమాలకి ఏమంటారు కథ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో మ్యూజిక్ దాని పరంగా పాటలు చాలా తక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. అవును, 2 సాంగ్సే ఉన్నాయండి సినిమాలో, బట్ మేజర్ ఏంటంటే లైక్ ఆర్ఆర్. అండ్ ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రామా కావాల్సింది ఆర్ఆర్, ఎమోషన్స్ కావాల్సింది ఆర్ఆర్. అండ్ ఆర్ఆర్ మొత్తం ఎరగదీశారు కాలభైరవ.
ఆర్ఆర్కి నేను ఇంకా ఆ కలర్ ఫోటో ఆ సూద్లోనే ఉన్నాను. కలర్ ఫోటో ఈజ్ ఎ సన్ ఆఫ్ ఎంఎం కీరవాణి గారు అండి. ఇంకా ఆయన ఎలా కొడతారు ఆర్ఆర్ తెలిసిందే, చింపేస్తారు. ఇంకా ఆయన తనయుడు కుమ్మేశారు. సో ఎన్ని సాంగ్స్ అంటే 2 songs. ఓకే. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే అంటే ఒకటి వచ్చి లక్ష్య థీమ్ సాంగ్ ఉంది, కంప్లీట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థీమ్ సాంగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి నాది కేతికది ఒక లవ్ సాంగ్ ఉంటుంది. సో అది ఈరోజు రిలీజ్ అవుతుంది. సో ఓకే. సో మళ్ళీ ఈ అమ్మాయిని పాట పాడమన్నామంటే నాకు ఇంకా విజువల్ ప్రభాస్ గారితో వీళ్ళు లాస్ట్ సినిమాకి ప్రమోషన్ చేశారు, ఫుల్ ఇదైంది. చూసారు మీరు? చూసే आप देखे हो वो वीडियो देखे आप? अब हिंदी तो बहुत अच्छी बोलते हो. हाँ वो मैंने देखा है. Which one? कौन सा? प्रभास करो के साथ मेरा इंटरव्यू तो मैंने ऑब्वियसली देखा है. नहीं, जो वायरल हुआ है आपने वो लोग पूछे थे आपको गाना गाने के लिए, आपको पता है वो? हाँ मुझे पता है. I know. मुझे पता है वो memes. I know the memes that were here. So of course. तो एक लाइन गाओगे अभी? नहीं. हाँ मैं गा दूंगी ना आपके लिए. ठीक है मेरे लिए. I will sing. నా వల్ల కాదే నువ్వు దూరం అవకే ఊపిరాగిపోది, నా వల్ల కాదే నువ్వు దూరం అవకే ఊపిరాగిపోది, నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే, నిన్నే నా మనసుతో ఇప్పుడైతే చూసాను, అప్పుడే నీ మనసుతో ముడివేసుకున్నానే, కళ్ళ నుంచి నీరులాగా నువ్వు జారగా, కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా, నా వల్ల కాదే. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, సీరియస్లీ బాగానే నేర్చేసుకుని తెలుగు రాదంటున్నా. సో నెక్స్ట్ అయ్యే వరకు మొత్తం కంప్లీట్ ఇంకా నైస్. సో ఫైనల్గా ఇద్దరు లక్ష్య గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సో లక్ష్య December 10th మూవీ థియేటర్కి వస్తుంది, మీరు వెళ్ళి చూడండి, డెఫినెట్లీ మీ అందరికి నచ్చుద్ది. అండ్ లాస్ట్ టైం వరుడు కావాలంటే పెద్ద హిట్ ఇచ్చారు, అండ్ లక్ష్య కూడా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Well, Lakshya is releasing on the 10th of December. Please go watch. It's a chala manchi script, bagundi movie, great actors who worked very hard. It's a very different, fresh film. Please go watch and give it lots and lots of love. థ్యాంక్ యూ. Thank you. అండ్ అప్పుడప్పుడు పర్సనల్గా మీరు కూడా వాడండి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, మీ పర్సనల్ ఫోటోలు అవి పెడితే మాలాంటి అమ్మాయి ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి. టీమ్కి కాకుండా ఈసారి మీరు పెడితే ఐ విల్ ట్రై. అదేందుకు కొంచెం నాకు తెలియని ప్రపంచంలో ఉంటుంది అది. కాదు, లిటరలీ మనం ఉషా గారి అకౌంట్లో అయితే కింద మొత్తం అత్తమ్మ 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 ఇవే ఉంటాయి మొత్తం. మీరు చూడరేమో బేసిక్. నేను మా అమ్మ చెప్పాను, నీకు ఎందుకమ్మా ఇవన్నీ, అసలు డిలీట్ చేయ అకౌంట్ అని చెప్పి. నువ్వు మీకంటే అమ్మగారే బెటర్. అదే చాలా మంది చెప్పారు. సో ఐ వాజ్ హ్యాపీ. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. హాయ్, నేను మీ నాగేశ్వరని మాట్లాడుతున్నాను. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Comment below. Hi, this is Ketika Sharma. Please like, share and subscribe to Mirror TV. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andarki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.